పేదల ఆరోగ్య భద్రత విద్య ప్రభుత్వ బాధ్యతనే అన్నారు మంత్రి దామోదర్ రాజనసింహ. సంగారెడ్డి పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ ఆవరణలో 30,70,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పేదల ఆరోగ్య భద్రత వైద్య రక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. మహిళల ఉన్నతికి మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి రాజనసింహ. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము ప్రత్యేకంగా మహిళా సాధికారత, పిల్లల చదువులు, ప్రమాణాలతో కూడిన విద్య, ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు నైపుణ్యంతో కూడిన విద్య, స్కిల్ డెవలప్మెంట్ అంటాం. భాష మీద పట్టు, నైపుణ్యము, పిల్లలే మన ఆస్తి, పిల్లలు ఎదగాలి, సమాజంలో బాధ్యతతోటి బ్రతకాలి. అదే రకంగా వైద్యము, పేదవాణి పేద కుటుంబం యొక్క వైద్య రక్షణ కానీ వైద్య సేవలే కానీ ఆ బాధ్యత ప్రభుత్వానిది. దాంతో సహా మహిళా సాధికారం, గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులే కానీ, మహిళా శక్తి క్యాంటీన్లే కానీ, చిరు వ్యాపారులే కానీ, పెట్రోల్ బంకులే కానీ గతంలో లేని విధంగా మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన పావులా వడ్డీ రుణాలు, తర్వాత 2013లో వడ్డీ లేని రుణాలు, మళ్ళీ సంఘాలను బలోపేతం చేయాలని చెప్పి ఆ వడ్డీ లేని రుణాలు మళ్ళీ తిరగడం అందిస్తున్నాము. జిల్లాకు సంబంధించి సుమారు 2,50,00,000 వడ్డీ లేని, అంటే వడ్డీకి సంబంధించిన రుణానికి సంబంధించిన వడ్డీని కూడా మీకు అందిస్తున్నాము.